హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఇప్పుడైతే కనుక ముఖ్యమంత్రి యువనేస్తం అండి. చాలామంది నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం అని చెప్పుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ వృత్తి 2024 యువనేస్తం పథకం అసలు దరఖాస్తు ఏంటి, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎవరికి ఇస్తారు, ఏజ్ లిమిట్ పెంచుతారా లేదా, అలాగే వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఇప్పుడు డీటెయిల్గా మనం తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఈ యువనేస్తం అన్నది ఇది కొత్తగా ఇప్పుడైతే పెట్టింది కాదండి. మనకి ఇదివరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పెట్టినదే. అప్పుడైతే కనుక ప్రతి నిరుద్యోగికి కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా 1000 రూపాయలు చొప్పున అది మీ సేవలోని తంబేసి వాళ్ళు ఆ 1000 రూపాయలు తీసుకునేవారు అన్నమాట అండి, ప్రతి నెల కూడా వచ్చి. దాన్నే ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ అప్పుడైతే 1000 రూపీస్ ఇచ్చేవారు, ఇప్పుడైతే 3000 రూపాయల కింద పెంచి ప్రతి నిరుద్యోగికి ఒక ఆసరా అవుతుంది. వాళ్ళు ఏ అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా, ఏదైనా కోర్సెస్ చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరి మీద ఆధారపడకుండా తనకంటూ ఒక ఉపాధిని కల్పించినట్లు అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ నిరుద్యోగ వృత్తిని ప్రభుత్వం అయితే కనుక మళ్ళీ తీసుకుని వచ్చిందండి. దీని ద్వారా ప్రతి నిరుద్యోగికి కూడా ప్రతి నెల 3000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం కానీ, లేదా వాళ్ళకి ఆధార్ తంబు ద్వారా అంటే తంబు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం కానీ జరుగుతుంది అన్నమాట అండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మనం ఇదివరకు చెప్పుకున్నామండి వీడియోలోని. అయితే ఇది ఇప్పుడు నాకు తెలిసి 2018లో ఈ యువనేస్తం అన్నది అక్టోబర్ నెల నుంచి స్టార్ట్ అయిందన్నమాట అండి. టీడీపీ ప్రభుత్వం 2018లో అయితే కనుక 14th సెప్టెంబర్ నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేశారన్నమాట అండి. 14 సెప్టెంబర్ నుంచి అప్పుడు 2018లో అన్నమాట. ఇప్పుడు కూడా మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లోని మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట అండి. అప్పుడు మనకి ఈ పథకము ఇంప్లిమెంట్ అయ్యి కరెక్ట్గా మనకు అన్నీ రావాలి అనుకుంటే కనుక నాకు తెలిసి డిసెంబర్ అవ్వచ్చు అన్నమాట అండి. సో చాలామంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదండి. దీని రిజిస్ట్రేషన్స్ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ లేదా అక్టోబర్లో కానీ స్టార్ట్ అవుతాయండి. ఆ తర్వాత ఇది ఫైనల్ లిస్టు మొత్తం అంతా వచ్చేసరికి కనుక నాకు నవంబర్ డిసెంబర్ పడుతుంది అన్నమాట అండి. సో అందరూ కూడా కంగారు పడకండి, చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కనుక ఇది ఒక ఆసరా కదండి అందరికీ కూడా. దీనికైతే కనుక డిప్లొమాని తీసుకుంటారు, ఎనీ డిగ్రీ మాట, ఓపెన్లో చేసిన లేకపోతే మీరు నార్మల్ డిగ్రీ అంటే బీటెక్ వాళ్ళు కూడా ఇందులోకి వస్తారన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అందరూ కూడా దీనిలోకి వస్తారు, అలాగే డిప్లొమా వాళ్ళు కూడా అన్నమాట అండి. దీంతో పాటుగా మీరు ఏంటంటే సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. అయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదా మార్క్ షీట్ అయినా ఉండాలన్నమాట. దాంతోపాటు మీ ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డ్కి కంపల్సరీ కూడా బయోమెట్రిక్ అయి ఉండాలన్నమాట అండి. వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఆ రేషన్ కార్డులో మీ పేరు ఉండాలి. మీకు పిఎఫ్ అయితే కనుక ఉండకూడదండి, ఎందుకంటే పిఎఫ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఎలిజిబుల్ ఉండదన్నమాట. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఇప్పుడు పెట్టుకుని ఉండాలి. మీరు గత ప్రభుత్వంలో పెట్టుకున్నది అయితే కనుక యాక్సెప్ట్ చేయరండి, ఇప్పుడు పెట్టుకొని ఉండాలన్నమాట. దీంతోపాటు మీకు ఓటర్ ఐడి కానీ, ఆధార్తో పాటు ఓటర్ ఐడి కూడా మీరు ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడిని కూడా అడుగుతారన్నమాట. చూసారు, బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ లింక్ అవ్వాలి, మొబైల్ లింక్ అయ్యి కూడా ఉండాలన్నమాట అండి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, క్యాస్ట్ ఇన్కమ్, బ్యాంక్ పాస్బుక్ అన్నమాట అండి. దీంతోపాటు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా అనమాట. 10th కంపల్సరీ అడుగుతారు, దాని తర్వాత డిగ్రీది కూడా అడుగుతారు అన్నమాట అండి. ఎందుకంటే 10th అయితే కనుక డేట్ ఆఫ్ బర్త్ పర్పస్లోని మనం తీసుకుంటారు కనుక. ఇవ్వండి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా. అయితే చాలామంది మాకు ఇంటర్మీడియట్ ఐటీఐని తీసుకుంటారంటే కనుక ఇది ఇంటర్మీడియట్ ఐటీఐకి అయితే కనుక ఇది వర్తించదన్నమాట అండి. ఎందుకంటే కనుక జాబ్ అన్నది మనకి 18 years తర్వాతే వస్తుంది కనుక అప్పటి నుంచి వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక 22 సంవత్సరాల కంటే 20-21 కల్లా మనకి డిగ్రీ కంప్లీట్ అవుతుంది కదండి. అందు గురించని ఇది నిరుద్యోగులు అంటే ఎవరంటే ఉద్యోగం రాని వాళ్ళు, ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు. అందుకే 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు అన్నది ఉండాలన్నమాట అండి. చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాకు ఉద్యోగం లేదంటే అది అంటే 18 years మీరు కంప్లీట్ అవ్వదు కనుక మీకు ఈ యువనేస్తంలోకి రారన్నమాట అండి. ఎవరైతే డిగ్రీ చేసి నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. డిగ్రీ అంటే డిప్లొమా వాళ్ళని కూడా ఇందులో యాడ్ చేశారన్నమాట. ఎందుకంటే వాళ్ళు 3 years చేస్తారు కనుక వాళ్ళకి కూడా దీనికి ఇందులోకి యాడ్ చేయడం అయితే జరిగిందన్నమాట అండి.
చాలామంది అడుగుతున్నారండి, దీనికి ఏజ్ లిమిట్ పెంచితే బాగుండు, ఏజ్ లిమిట్ పెంచాలి, 40 ఏళ్ళ వరకు ఉంటే మంచిదేనండి. నేను కూడా అనుకుంటున్నాను, నిజంగా ఏజ్ లిమిట్ 22 సంవత్సరాల నుంచి 40 వరకు పెంచితే కనుక చాలామంది నిరుద్యోగులందరూ కూడా దీనిలోకి వస్తారన్నమాట. చాలామందికి ఉపాధిగా ఆసరాగా కూడా ఈ పథకం నిలుస్తుంది మాట అండి. కానీ గవర్నమెంట్ మనం అనుకున్నట్లుగా ఉండదు కదండి. గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ అన్నవి ఉంటాయన్నమాట. ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఫాలో అవుతుందండి. అయితే వాళ్ళు కూడా అన్ని రకాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక పథకానికి రెడీ చేస్తారన్నమాట అండి. ఒక పథకానికి విధి విధానాలన్నీ కూడా అన్నింటినీ కూడా సేకరించి అన్ని వర్గాలని కూడా సాటిస్ఫై అయ్యేలాగా చూసి తీసుకుంటారన్నమాట. ప్రతి పథకానికి కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ యొక్క సలహాలు సూచనల మేరకు ఒక గైడ్లైన్స్ని అయితే తయారు చేస్తారన్నమాట అండి. మీలాగా నేను కూడా కోరుకుంటున్నానండి, 22 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉండాలని మనస్ఫూర్తిగా. దేవుడి దయవల్ల అదైతే కనుక చాలామంది నిరుద్యోగులకి చాలా ఉపయోగకరం అవుతుందన్నమాట. సో మరి ఇదైతే కనుక నాకు తెలిసి అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు అయ్యే అవకాశం అయితే ఉందండి. దీని గురించి ఏదైనా కొత్త విషయాలు తెలిస్తే మీ ముందుకు మళ్ళీ నేను వీడియో రూపంలో వస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.